వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కేబినెట్ సబ్ కమిటీతో రేవంత్ భేటీ, 6 గ్యారంటీలపై అమలుపై చర్చ. చీపురుపల్లి నుంచి పోటీపై గంట ఆరాసక్తి, విశాఖ నుంచి పోటీ చేయాలని ఉందన్న మాజీ మంత్రి. సచివాలయంలో పొంగులేటి ఆకస్మిక తనిఖీలు, సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్రహం. షణ్ముఖ్ సోదరుడిపై యువతి ఫిర్యాదు, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడన్న బాధితురాలు. భక్తులతో పోటెత్తిన మేడారం, ఇవాళ గద్దెపైకి సమ్మక్క ఆగమనం. నేడు జనసేన టీడీపీ ఉమ్మడి సమావేశం జరగనుంది. 2 పార్టీల నేతలు కలిసి రానున్న ఎన్నికల్లో కలిసి నడిచేందుకు అవసరమైన రూట్ మ్యాప్ను సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చ జరగనుంది. సీట్ల పంపకాలపై కూడా చర్చ జరపనున్నారు. ప్రధానంగా 2 పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో తొలి విడత మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మేనిఫెస్టోను ఈసారి ఉమ్మడిగా రూపొందించాలని నిర్ణయించారు. అందుకే 2 పార్టీల నేతలు కలిసి కూర్చొని సమన్వయంతో మేనిఫెస్టోను రూపొందించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనేలా సభలను ఏర్పాటు చేసేందుకు కూడా ఒక రోడ్డు మ్యాప్ను రూపొందించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. అధిక ఏదైతే టీడీపీ జనసేన సమన్వయ సమావేశం అనేది కూడా ఈ రోజు విజయవాడ ఒక ప్రముఖ హోటల్లో అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి చూసుకున్నట్టయితే కనుక ఇటు జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పిఎస్సి చైర్మన్ హాజరవుతా ఉంటారు. ఇక టీడీపీ నుంచి చూసుకున్నట్లయితే కనుక అచ్చెన్నాయుడు అనేది కూడా హాజరవుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తుది దశకు మేనిఫెస్టో అనేది కూడా చేరవేయాల్సిన పరిస్థితుల్లో కనబడతా ఉంది. అంతేకాకుండా ఇటు ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక టీడీపీ జనసేన సమన్వయ సమావేశాలు క్షేత్రస్థాయిలో జరిగినప్పటికీ వాటిలో ఉన్నటువంటి కొద్ది మేర విభేదాలన్నింటినీ కూడా తలసిపోయేలాగా ఇటు పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్చకు అనేది కూడా వస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టో అనేది కూడా తుది దశకు చేరుకోవడంతో పాటు అభ్యర్థుల యొక్క ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగుతారన్న స్థానం దానిపై అయితే కనుక కొంతమేర చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అన్న దానిపై అయితే కనుక భీమవరం నుంచి దిగుతారు అభ్యర్థి బరిలోకి అంటూ కూడా వస్తున్నటువంటి వాగ్దానాలకి ఈ సమావేశంలో కూడా చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా కేడర్కి సైతం కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో కూడా ఇటు టీడీపీ అధినేత, జనసేన అధినేత వీరిద్దరూ కూడా ఉభయ సభల్లో కూడా ప్రసంగించే విధంగా కూడా రోడ్డు మ్యాప్ను కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క రోడ్డు మ్యాప్లతో పాటు అదేవిధంగా బహిరంగ సభలను సైతం కూడా నిర్వహించేటప్పుడు కార్యకర్తలు ఏ విధంగా తీసుకోవాల్సినటువంటి సమావేశాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకెళ్లే విధంగా కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అబిత. రైట్, థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 6 గ్యారంటీల అమలుపై చర్చిస్తున్నారు.
త్వరలో గృహజ్యోతి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్ సభలో హామీ ఇచ్చారు. ఈ పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ విభాగాలతో తాగునీటిపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వేణు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఏదైతే గృహానికి సంబంధించి అందులో ఉన్నటువంటి గృహజ్యోతి పథకం ఏదైతే 200 యూనిట్లు పేదలకు ఉచితంగా అందిస్తామని ప్రకటించిందో ఆ ప్రకటన అమలు చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక మరోవైపు పేదలకు 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ ధరకు అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని కూడా మరో వారం రోజుల్లోపే కూడా ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నిన్న కొడంగల్లో ప్రకటన కూడా చేశారు. అయితే ఈ రోజు ఈ పథకాలను అమలు చేసేందుకు విధి విధానాలు రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే గృహజ్యోతికి సంబంధించి విధి విధానాలు, అలాగే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించేందుకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే ఈ పథకాలను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఈ కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రైట్, థ్యాంక్ యూ వేణు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్లో పర్యటించిన తలసాని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల్ని పరిష్కరించాలి, అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు అభివృద్ధి చేసిందని, మంజూరు చేసిందని గుర్తు చేశారు. నెల రోజుల నుంచి వేచి చూసిన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్న తలసాని ప్రభుత్వ తీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు తలసాని. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్సోషల్ ఎలిమెంట్స్కి అడ్డగా మారింది. దీన్ని ఏంటంటే దీని రూపురేఖలు మార్చి దీన్ని బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రౌండ్తో పాటు పార్కు కూడా బ్రహ్మాండంగా చేసి మరి కాలనీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఉద్దేశం. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతుర్రు. వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతుర్రు. ఇప్పుడు ఎవరిననేమనంటే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి రెడీగా ఉన్నటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయలేకపోతాం. మీకు ఇక్కడ కైలాష్ నగర్ మల్టీపర్పస్ కావచ్చు, ఈఎస్ఐలా మనకు ఆ శ్మశాన వాటిక చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చేయాలని ప్లాన్ చేసి దాని శాంక్షన్స్ అవన్నీ చేసి ఒకళ్ళని అడిగితే ఇంకోళ్ళని తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్కు నష్టం రాకూడదనే బండి సంజయ్ను తొలగించారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు 15 లక్షల రూపాయలు ఏమయ్యాయి అని నిలదీశారు. కేసీఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యారని ఆరోపించారు. ఓటమి తర్వాత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు మైండ్ పాడైందని ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో బిలేస్కార్లు ఏ లెక్కన ఇది చాలా పెద్ద జోక్ అంటూ జగ్గారెడ్డి విమర్శించారు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు. ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంలో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి. దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలే. ఈ 2 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు 2 ప్రశ్నలు వేస్తున్నా. నేను కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా.
నేను నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏది ఫ్రీ బస్సుని చెక్ చేద్దాం. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హామీలు తప్ప ఆచరణ కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని విమర్శించారు. 22 రోజులు గడుస్తున్నా అంగన్వాడీలకు జీతాలు రాలేదని హరీష్ రావు తెలిపారు. నెలంతా పనిచేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేబీవీపీ సిబ్బంది జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూడండి కేసీఆర్ అంటే ఆయన అహంకారం చూసి ప్రజలు ఓడించారని విమర్శించారు. కాంగ్రెస్ విజయాన్ని స్వాగతించామన్న ఆయన ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉండే పరిమితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని తమ్మినేని స్పష్టం చేశారు. ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గత 10 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఓటమిలో కాంగ్రెస్ గెలుపులో ఉన్న ప్రధాన అంశం ఏమిటి అని పరిశీలించినప్పుడు మన పార్టీ అంచనాల్లో బీఆర్ఎస్ ఓటమి అనేది స్వయంకృత అపరాధం. తను అభివృద్ధి చేశానని, దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపానని, అది కరెంటు విషయంలో గానీ, నీళ్ల విషయంలో గానీ, సంక్షేమ పథకాల విషయంలో గానీ, ఇంకా అనేక విషయాల్లో తాను చేసినటువంటి అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు అదే పనిగా ఏకరువు పెట్టారు ప్రజల ముందు. నేను చేసిన అభివృద్ధి చూడండి, నన్ను గెలిపించండి అని కేసీఆర్ అన్నాడు. కానీ ప్రజలు మాత్రం ఆయన చేసిన అభివృద్ధిని కాకుండా అహంకారాన్ని చూశారు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్, వాళ్ళ కుటుంబం అనుసరించినటువంటి అప్రజాస్వామిక వైఖరి, అహంకారం, దీన్ని ప్రజలు సహించలేదు. అవకాశం వచ్చింది కాబట్టి అప్రజాస్వామిక ధోరణిని, అహంకారాన్ని బొందబెట్టాలనేదే ప్రజలు నిర్ణయించుకున్నారు. అదే జరిగింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం కావడం ఖాయమని మాజీ మంత్రి గంటా జోసెం చెప్పారు. వైసీపీ నేతల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. సీటు రాని వారు పార్టీ మారడంలో ఆశ్చర్యం లేదన్న గంటా సీటు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నుంచి నేతలు బయటికి వస్తున్నారని చెప్పారు. రైటింగ్ ఆన్ ద వాల్, ఒక గోడ మీద రాస్తే ఎంత మనకి స్పష్టంగా ఉంటుందో, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతా ఉంది అనేది అంత స్పష్టంగా ఈరోజు అందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్క వికెట్ పోతా ఉంది. నిన్న చూసాం మళ్ళీ లేటెస్ట్గా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆర్థిక బలం, ఎంతో సపోర్ట్ ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నే రాజీనామా చేశారు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. సీటు రానప్పుడు ఎవరైనా పార్టీ మాత్రం పెద్ద ఆశ్చర్యం కాదు, పెద్ద న్యూస్ కాదు. కానీ ఇక్కడ సీటు అనౌన్స్ చేసినా కూడా మీకు తిరుపతి ఎంపీగా ఆదిమూలపాయన్ని తిరుపతి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అదే ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నాకు నీ ఎంపీ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పని ఆయన బయటకు వచ్చి ఆయన అనౌన్స్ చేసిన కాగితాలని ముఖమే పడేసి వచ్చేసారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, అలా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 175 కాన్స్టిట్యూషన్లో కూడా ఈరోజు అందరిలో ఒక అభద్రతా భావం. ఏంటి మన పరిస్థితి, ఏంటి మనకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అనే ఒక. ఏపీలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, ఎన్జిటి తీర్పులు కూడా లెక్క చేయట్లేదని మండిపడ్డారు. రీచ్లో స్టాంపులు వేసి దొంగ బిల్లులు ఇచ్చేస్తున్నారని తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాపట్ల ప్రాంతంలో అడ్డగోలుగా మైనింగ్ జరుగుతోందని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. కోట్లు ప్రభుత్వం జగనన్న కాలనీలకు ఇసుక దోలినందుకు అని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్కి 1100 కోట్లు చెల్లించిందండి. అదేవిధంగా 80 కోట్లు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేసినందుకు అని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక 80 కోట్లు చెల్లించారు. R&R కింద దాదాపు 50 కోట్లు వీళ్ళు చెల్లించారు ఎదురు జేపీ సంస్థకి. నవంబర్ నెల వరకు జేపీ సంస్థని అడ్డం పెట్టి దోచారు. ఇప్పుడు
ప్రతిమ, జేసీకేసీ అనే సంస్థల రంగంలో దింపారు. ఏ పర్మిషన్ లేవు. అదే నిన్న చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా, ఈ జాయింట్ కమిటీ కూడా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు. సియా గతంలోనే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలుకి అనుమతులన్నీ రద్దు కాబడ్డాయి, అసలు వీళ్ళు తీయటానికి లేదు, ఈసీలు లేవు, ఈసీలు ఇచ్చేంత వరకు మీరు శాండ్ మైనింగ్ చేయొద్దని చెప్పింది సియా. ఇవాళ 41 రీచీలకి అనుమతులు ఇచ్చింది సియా అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినా కూడా పొల్యూషన్. రాయలసీమలో రైతుల కష్టాలు కన్నీళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు మాజీ మంత్రి చింతామోహన్. రాయలసీమ జిల్లాలో రాళ్లు తప్ప నీరు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న తిరుపతిని ఎందుకు రాజధాని చేయకూడదన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో రాజకీయం పాకిస్తాన్ కన్నా ఘోరంగా ఉందని మండిపడ్డారు. రాయలసీమలో పుట్టిన బిడ్డ చంద్రబాబు నాయుడు రాయలసీమకి సహాయం చేయాలి కదా. ఆడాడో ఒక పనికి వాళ్ళని ఊరు తీసుకోపోయాడు, తుళ్ళూరు అంట, తుళ్ళూరు. ఆ చెప్పించబడ్డ స్థలంలో వెయ్యొద్దు చంద్రబాబు అంటే పునాది రాయి మోడీ చేత వేయించాడు. ఈ రోజు దాకా అది సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయిపోయింది. తుళ్ళూరు కాదని అంటున్నారు వాళ్ళు. మరి తుళ్ళూరులో తర్వాత వైజాగ్ అన్నారు, వైజాగ్ పోతే మళ్ళీ వైజాగ్ కాదు హైదరాబాదే అని అంటున్నారు. తిరిగి 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 రాష్ట్రం తిరుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం తిరుపతి. తిరుపతిని రాజధాని నగరం చేయమని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్కి సీనియర్లు దూరం అవుతున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్ వైభవాన్ని కోల్పోతోందని, రాహుల్ గాంధీ బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదన్నారు విజయసాయిరెడ్డి. ఏపీతో మొదలైన కాంగ్రెస్ పతనం దేశవ్యాప్తంగా కొనసాగుతోందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తనయుడు అగడాలపై టీడీపీ నాయకురాలు సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు తెర తీశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుమారుడిని డిప్యూటీ మేయర్గా ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. యువ నాయకులు అవసరం అంటూ అభినయ్ వారిని గంజాయికి బానిసలుగా మార్చారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆమె ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్ల కోసం టీడీఆర్ బాండ్లు ఇచ్చిన ఏరియా 2.89 లక్షల చదరపు గజాలు. ఆ ఏరియాకు సంబంధించి జారీ చేసిన బాండ్లు 373. సగానికి సగం అవకతవకలు జరిగాయి. దొంగ జీపీఓలతో రిజిస్ట్రేషన్ చేశారు. వివాదాస్పద భూములను కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చుకున్నారు. 4052 కోట్ల విలువైన బాండ్లను జారీ చేసి భారీ దోపిడీకి, భారీ స్కామ్కి తెరలేపారు తండ్రి కొడుకులు. ఇప్పటి వరకు జారీ చేసిన టీడీపీ బాండ్లే కాకుండా మరో 300 టీడీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేస్తూ మరికొన్ని పోస్టులను కలుపుతూ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 1-2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇటీవలే గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేసి గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా డిఎస్సిని కూడా రద్దు చేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఎస్జిటి 2,575 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్స్ 1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ 611 పోస్టులు, పీఈటీ 164 పోస్టులు ఉన్నాయి. మొత్తం 176,530 మంది దరఖాస్తులు సమర్పించారు. వీరిలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 దరఖాస్తులు వచ్చాయి. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పాత నోటిఫికేషన్ రద్దు చేసి
సుమారు మరో 5,000 ఖాళీలను కలిపి 11,000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు, అందుకు తగిన విధంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి ఉపాధ్యాయులకు పోస్టింగులు పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆలోగా ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించినట్టు సమాచారం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.